మరి 19 నుంచి 24 వరకు పాలించిన ప్రభుత్వం ఎవరిది? ఆనాడే దోషులను శిక్షించేవాడిగా, ఆనాడే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వాడిగా, న్యాయస్థానంలో నిలబడి శిక్షలు ఇప్పించేటువంటి వాడిగా. నమస్తే అన్న. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మిగతా దేవాలయాలన్నీ కూడా భ్రష్టు పట్టి ఇచ్చేశారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా మిగతా దేవస్థానం మీద మొత్తం కూడా దాడులు జరుగుతున్నాయి. కూల్చివేతే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. మరేం చెప్తారన్న? తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాధాన్యతని కానివ్వండి, అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించేటువంటి భక్తులకు కానివ్వండి అన్యాయం చేసింది కానీ, పవిత్రం దెబ్బతీసింది కానీ 2019 నుంచి 24 వరకు నవ్యాంధ్రను పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట. 7 కొండలు ఉన్నటువంటి ఆ కలియుగ దైవాన్ని 2 కొండలు చాలు అనేటువంటి రీతిలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి మాట్లాడితే దాన్ని అమలు చేసేటువంటి విధంగా దాగుండా ఏజెండాగా అన్య మతాన్ని ప్రోత్సహిస్తూ ఆ దేవాలయ పవిత్రతను పాడు చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. అది కాకుండా చివరికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు చాలు అనేటువంటి ఉండేటువంటి భక్తులకి ఆ ప్రసాదంలో కూడా జంతువుల అవశేషాలతో కూడినటువంటి నెయ్యిని ఇచ్చినటువంటి అపవిత్రత చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటి నుంచి ఆనాడు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదానం మొదలుకొని కొండకు ఉన్నటువంటి ప్రాధాన్యతనిచ్చేసి ఆ దైవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ భగవద్గీతలో వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి పవిత్రని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తూచా తప్పకుండా ఎన్టీ రామారావు గారు చూపినటువంటి మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకంగా ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను ఈరోజు బతుకున్నా అంటే నా మీద తీవ్రవాదులు ఆనాడు నక్సలైట్లు బాంబు దాడి చేసి అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడు, ఈ జన్మ ఆయనకే నేను రుణం అని చెప్పి ఆ రకంగా ప్రతి ఏడాది కూడా అక్కడ ఇచ్చేటువంటి ఆ దేవుడి వస్త్రాలు కుటుంబ సమేతంగా భార్యతో కలిసి ఇచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా భార్యతో కలిసి ఇవ్వటం కానివ్వండి, లేదా ప్రాధాన్యత మరింత పెంపొందించేటువంటి విధంగా ముందుకు సాగడం కానీ ఏనాడు ఉందో లేదో భక్తులందరూ కూడా దాన్ని పూర్తి స్థాయిలో చూశారు. దాని పర్యవస్థానమే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు మాట్లాడంటే అసలు గత 5 ఏళ్ల పాలనలోనే అన్ని గుడులు డెవలప్మెంట్ కూడా చేశాము, కానీ చంద్రబాబు అవి మొత్తం కూల్చివేసే దిశగా వ్యవహరిస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. అసలు ఆ మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అర్హత ఉందో లేదో రాష్ట్ర ప్రజానీకమే తీర్పిచ్చారు. విజయవాడ అమ్మవారి గుడిలో కాజేసినటువంటి బంగారు వస్తువులకే ఈనాటి వరకు దిక్కుమొక్కు లేదు. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ తలలు తీసేసినటువంటి పరిస్థితులు తిరిగి పెట్టుకోవచ్చు అని చెప్పి అవగాహన లేనటువంటి అసత్యాలతో కూడినటువంటి మాటలు మనం చూసాం. తిరుపతి ఏ రకంగా కూడా డెవలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. నిత్య అన్నదానంలో కూడా అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగినట్టు ఉన్నాయి. ఈనాడు తిరుమల దేవస్థానంలో సిట్టేసినటువంటి దర్యాప్తులు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెలుగు చూసేటువంటి దానిలో భయభ్రాంతులకు గురేసినటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, ఆనాడు చైర్మన్లుగా చేసినటువంటి సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానీ భయభ్రాంతులకు గురయ్యి పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి పేలాపలతో రాష్ట్ర ప్రజానికాన్ని ప్రధానంగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఎవరో కూడా నమ్మేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆనాడు వ్యవహరించి తీరుతెన్నుని బట్టి లేదని చెప్పి ఈనాడు ఆ దేవస్థాన పవిత్రతని నలుదిశలా వ్యాప్తి చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకు ప్రజలందరూ ముక్త కంఠంతో సహకరిస్తున్నారు. ఇది ఏ స్థాయికి పోయిందంటే ఢిల్లీ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరిగింది. అయోధ్యకు సంబంధించినటువంటి శ్రీరాముల వ్యవహారం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రారంభం జరుగుతుంటే తిరుపతి నుంచి లడ్డూలు పంపించారు ఈయన ప్రభుత్వంలో. ఆ లడ్డూలు పంపించినటువంటి దానిలో కూడా అనేక రకాల జంతు అవశేషాలకు సంబంధించినటువంటి నెయ్యిని వాడారు అనేది విష ప్రచారం కాదు, అది వాస్తవ ప్రచారం. అంటే అన్న ఏదైతే రిపోర్ట్స్ అన్నీ కూడా ఇటు వైసీపీ హయాంలోనే కల్తీ జరిగింది అని చెప్పి రిపోర్ట్స్ వస్తే ఇటు పక్కన వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా అసలు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వంలో 2014-19 మధ్య కల్తీ జరిగింది, కానీ వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వం బయటికి తీసుకురాలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారన్న? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇటువంటి అవకతవకలు జరిగి ఉన్నట్టయితే మరి 19 నుంచి 24 వరకు పాలించిన ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడే వెలుగు తీసేవాడుగా.
ఆనాడే దోషులను శిక్షించేవాడిగా, ఆనాడే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వాడిగా, న్యాయస్థానంలో నిలబడి శిక్షణ ఇప్పించేటువంటి వాడిగా, కానీ అప్పుడు ఏమీ జరగలేదంటే అది వాస్తవం కాదు. మొన్న వీళ్ళ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి దానిలోనే ఆ చైర్మన్లు అయినటువంటి వ్యక్తులు నడిచారు అనేది నిజం. కాబట్టి అది మొత్తం బయటకు వస్తుంది. దానికి సమాధానం ఈయన చెప్పుకోవాలా. రేపు న్యాయస్థానాలు అడిగినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం చెప్పుకోకపోతే ఇతను శిక్ష పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ భయభ్రాంతులకు గురైనటువంటి వ్యక్తి అసత్యాలతో తప్పుడు ఆరోపణలతో ముందుకు సాగాలని చెప్పేసి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితినే రాష్ట్ర ప్రజానికం కాదు, ఇందా నేను చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటి వారి భక్తులు, వారే కాకుండా అన్ని మతాల వారు కూడా ఈ జరిగినటువంటి ఘటనని వ్యతిరేకిస్తున్నారు. అది గమనించాలా. సార్ మరి ఫైనల్గా ఏదైతే బిఆర్ నాయుడు మీద వచ్చిన ఎలిగేషన్స్ అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన జరిగినాయి అనుకోవచ్చా అలాగేంటి? బిఆర్ నాయుడు గారి మీద అతను ఇప్పుడు కాదు 19 నుంచి 24 వరకు కూడా TV5 నిషేధించినటువంటి ఘటనలు మనం చూసాం. మీడియా ఈ ప్రపంచంలో 4వ పాదంలో న్యాయం వైపు నిలబడేటువంటి మీడియా, అది ఏ మీడియా అయినా ఉండొచ్చు. మీడియా మీద ఉక్కుమాదం మోపి అనేక ఛానల్స్ నిషేధించినటువంటి దాగుండా ఏజెండాగా రాజారెడ్డి అభిప్రాయాలను ముందుకు తీసుకుపోయేటువంటి మనిషి, రాజారెడ్డిని మించినటువంటి మనవడు జగన్మోహన్ రెడ్డి. అతను వ్యక్తిగతంగా ఇతని మీద ఉన్నటువంటి ద్వేషంతో అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అదే విషయంలో రోజా కూడా మాట్లాడుతూ ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇలాంటి వాళ్ళని పెట్టేది చంద్రబాబు, ఈ రోజున హిందువుల మొత్తానికి క్షమాపణ చెప్పి ఆయన రాజకీయంగా అంటే దాని నుంచి కూడా తప్పుకోవాలి ఎంతోలగాలని చెప్పి ఆర్కే రోజా గారు మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారన్న? రోజా గారు 2 సార్లు బోర్డర్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే, 2 సార్లు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే. ఆమె సినీ పరిశ్రమ నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఏ రకంగా నటిస్తూ ముఖాల్లో హావభావాలు చూపించేటువంటి విధంగా మాట్లాడగలదో ఆరితేరినటువంటి వ్యక్తి. ఆమెతో ఏ రకమైనటువంటి నటనలు చేయించాలో జగన్మోహన్ రెడ్డికి విడిగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆడెవడో చనిపోయి ఉండి బాధాకరమైన ఘటనలో కూడా ఈయన చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటాడు. అలాంటి వీళ్ళు నటనలకి తీవ్రస్థాయి. రోజా మాట్లాడిందంటే దాన్ని అసలు ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రజానికం వినేటువంటి పరిస్థితి లేదు, ఆ దశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు పరాకాష్టే ఈనాడు బీటీ నాయుడు మీద జరుగుతున్న పరిస్థితి. బీటీ నాయుడు నిజంగా అది ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపవిత్రత కూడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎట్టి వారిని శిక్షిస్తారు. దానిలో లేనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి పరిస్థితి లేదు. హ్యాపీగా ఉన్నటువంటి దానిలో మరింత సేవలు అందించేటువంటి విధంగా ముందుకు సాగిస్తానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.